ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న పంపిన మా మేనత్త ఫోటో, ఇక్కడున్న అత్తమ్మ ఫోటో రెండు సేమ్. అంటే అంటే మీ మేనత్త పేరు కూడా సుమతే సీత. అంటే నాన్న చెల్లెలే నా మామ అమ్మ. అంటే అత్తమ్మ నా మేనత్త. అంటే మామ నా మేనత్త కొడుక, నా సొంత బావా. దేవుడా, ఇది నిజమేనా? అత్తమ్మా, ఇది కల కాదు కదా? నువ్వు నిజంగా నా మేనత్తవా? సీతా, మామకి విషయం చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు కాదు, చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను, చెప్పాల్సిన చోటే చెప్తాను. మామా, సీత ఏమైంది? సీత, సీత, మామా ఏమైంది? ఎందుకింత సంతోషం? ఏమనుకోకు మామా, కాసేపు నన్ను ఇలాగే ఉండనివ్వు. వదులు సీత, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని మామా. బాగుండదు సీత, ఇది మన బెడ్రూమ్ కాదు. నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఇది మన ఇల్లు. నువ్వు నాకే సొంతం మామా, నువ్వు నా వాడివి. ఆపు సీత, ఏంటి పిచ్చి ఆనందం? ఈరోజు ఏమైంది నీకు? చెప్పలేను మామా, ఇప్పుడే ఏమీ చెప్పను. ఎందుకింత ఎగ్జైట్మెంట్? ఏమైంది? మామా, నువ్వు నా కోసం ఒక పని చేస్తావా? ఏంటి? కాదనకుండా చేయాలి మామా. ఏంటో చెప్పు. మనం వెంటనే మా ఊరు వెళ్ళాలి. ఎందుకు సీత? ఎందుకు ఏంటి అని అడగొద్దు, మనం వెళ్ళి తీరాలి మామా. అంత అర్జెన్సీ ఏంటి సీత? ప్లీజ్ మామా, కారణం అడగొద్దు. అది కాదు సీత. ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు. మా ఊళ్ళో నీకు జీవితంలో మర్చిపోలేని బహుమతి చూపిస్తాను. మర్చిపోలేని బహుమత? అవును మామా, వెలకట్టలేని బహుమతి, నువ్వెంతో సంతోషించే బహుమతి. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూస్తున్నావు కదా, అంతకు రెట్టింపు సంతోషమిస్తాను నీకు. త్వరగా మా ఊరు వెళ్దాం మామా. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపు నువ్వు కూడా రెడీ అవ్వు. థాంక్స్ మామా, లేట్ చేయకు, త్వరగా వచ్చేయి. ఓకే. అత్తమ్మా, నువ్వే నన్న మేనత్తవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.